హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నీరజ. బ్యూటీషియన్ క్లాస్లో ఈరోజు 6వ రోజు. ఈరోజు ఏమైందంటే మేము 12 మంది అని చెప్పాను కదండి. ఆ 12 మందిలో ఏంటంటే కొంతమందినేమో అంటే 2 గ్రూపులుగా చేసేసి సెపరేట్ చేశారండి మేడం. సెపరేట్ చేసిన తర్వాత నిన్న వ్యాక్స్ క్లాస్ అయ్యిందని చెప్పాను కదండి. ఆ వ్యాక్స్లో ఫస్ట్ గ్రూప్ ఏమో వ్యాక్సిన్ నిన్న ఎవరైతే చేయలేదో వాళ్ళతో ఈరోజు చేపించారు మేడము. ఆ గ్రూప్‌లో ఎవరైతే చేయలేదో వాళ్ళతో చేపించారు మేడము. ఇంకో గ్రూప్‌లో ఏమైందంటే ఫస్టు ఫస్ట్ వీడియోలో చెప్పాను కదండీ! ఈరోజు హైబ్రో ఎలా చేయాలి అనేసి ఎలా చేయాలి అని చెప్పారు కదండీ! హైబ్రోస్ అదే థ్రెడ్డింగ్ ఎలా చేయాలనేసి ఈ సెకండ్ గ్రూప్ వాళ్ళకి ప్రాక్టీస్ అవ్వమన్నారు. తర్వాత కొంతసేపు మొత్తం ప్రాక్టీస్ అయిన తర్వాత అలానే వాళ్ళు ఫస్ట్ టీమ్ వాళ్ళు వ్యాక్సిన్ చేశారు కదండీ! వ్యాక్సిన్ చేస్తే వ్యాక్సిన్ మొత్తం అయిపోయిన తర్వాత ఏమైందంటే అలా చేసిన తర్వాత రేపు కూడా ఏం చెప్పారంటే రేపు కూడా వ్యాక్సినే చేయాలి. అంటే ఈరోజు ఎవరెవరు చేశారో వాళ్ళు కాకుండా మిగతా మిగతా ఉన్న వాళ్ళకి మిగతా ఉన్నోళ్ళు కూడా వ్యాక్సిన్ చేయాలని చెప్పారు. అందరూ 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 చేయాలి అనేసి చెప్పారు మేడము. చేసిన తర్వాత అదే థ్రెడ్డింగ్ ఎవరికి రావట్లేదని థ్రెడ్డింగ్ ఏంటంటే ఫస్ట్ డే, సెకండ్ డే రాదు కదండీ! అలా అలా మెల్లమెల్లగా వస్తది థ్రెడ్డింగు. ఎవరికైనా ఏదైనా ప్రాబ్లమ్స్ ఏదైనా డౌట్స్ ఉంటే మేడం ఎక్స్‌ప్లెయిన్ చేశారు. తర్వాత ఈ 2 అయిపోయిన తర్వాత ఏమైందంటే మేడం అందరూ రండి, నేను ఇక్కడ ఏంటంటే హెయిర్ స్ట్రెయిటనింగ్ ఎలా చేయాలో ఏంటనేసి ఎక్స్‌ప్లెయిన్ చేశారు మేడము. చేసిన తర్వాత ఎలా చేయాలి ఏంటి అనేసి మొత్తం చెప్పారు మేడము. అంటే ముందు ఏంటంటే స్ట్రెయిటనింగ్ చేయకముందు ఎలా చేయాలి, అదే ఏ సిరప్ అప్లై చేయాలి, తర్వాత చేసిన తర్వాత ఏ సిరప్ అప్లై చేయాలా అనేసి మేడం ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత అలానే మేము 12 మంది అని చెప్పాను కదండీ! మేడం ఎలా చేయాలో ఏంటో చూపించిన తర్వాత మాకు కూడా చేయమన్నారు. ఒకళ్ళకొకళ్ళు టర్న్ వచ్చిన తర్వాత అలా నా టర్న్ కూడా వచ్చిందండి. నేను చేశాను. చేసిన తర్వాత ఏదైనా మిస్టేక్స్ ఉంటే మేడం క్లియర్ చేశారు. ఎలా పట్టుకోవాలి ఏంటి అనేసి స్ట్రెయిట్‌నర్ ఎలా పట్టుకోవాలి ఏంటి అని కూడా చెప్పారు. చెప్పిన తర్వాత ఏంటంటే ఒకే ప్లేస్‌లో ఎక్కువ సేపు చేయకూడదు అనేసి అన్నారు మేడము. అంటే హెయిర్ కూడా డ్యామేజ్ అవుతది కదండీ! ఒకే ప్లేస్‌లో ఒకే ప్లేస్‌లో చాలా సార్లు చేస్తే డ్యామేజ్ వస్తదని చెప్పారు. ఎలా చేయాలి ఏంటి అనేసి మేడం ఎక్స్‌ప్లెయిన్ చేశారని చెప్పాను కదండీ! ఇందులో ఏదైనా డౌట్స్ ఏమైనా ఉంటే మేడం మళ్ళీ క్లియర్ చేశారండి. ఆ తర్వాత ఏంటంటే ఆహ్, ఏదైనా హ్మ్, ఏదైనా రావట్లేదు అంటే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చెప్పమన్నారు. ఇక్కడ చూడండి, నాకు పట్టుకోవడం రాకపోతే ఈ మేడం ఎలా చెప్తున్నారో చూడండి. నాకక్కడ సరిగ్గా పట్టుకోవడం రాలేదండి. పట్టుకోవడం రాకపోతే మేడం చూపిస్తున్నారు ఎలా పట్టుకోవాలి ఏంటి అనేసి. అలానే ఒకళ్ళు అందరము చేసామండి స్ట్రెయిటనింగు. రేపు సండే కదండీ! రేపు సెలవు. మండే ఉందండి క్లాసు. మండే కూడా చెప్పారు. ఒక టీమ్ వ్యాక్సిన్ చేయాలి. ఇంకో టీమ్ ఏమో స్ట్రెయిటనింగ్ చేయాలి అనేసి అన్నారు. తర్వాత ఏంటంటే ముందు చూసారు కదండీ! స్ట్రెయిటనింగ్ చేయకముందు ఎలా ఉందో, తర్వాత ఎలా ఉంది ఇప్పుడు చూడండి. అంతేనండి. ఓకేనండి. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. బాయ్ అండి.